సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, తర్వాత ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. పేజ్ నెంబర్ 267 లో మనకి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పారండి డీటెయిల్ గా. సెక్షన్ 55 ఆఫ్ ది డీల్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఏమని చెప్పారు చూడండి. ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ incurred towards the improvement of a capital asset and not allowed as a deduction under any other head of income can be claimed as a cost of improvement. So కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఇది కూడా ఏమై ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండాలంట. తర్వాత ఇంకేమంటున్నాడండి, ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ టువర్డ్స్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్. అసలు ఫస్ట్ ఎక్విజిషన్ జరిగిపోయిన తర్వాత దాని ఇంప్రూవ్మెంట్ కి ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినట్లయితే అండ్ నాట్ అలౌడ్ యాజ్ ఏ డిడక్షన్ అండర్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి అండ్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో అలౌ చేసి ఉండకూడదు. నాట్ అలౌడ్ ఎనీ అదర్ హెడ్, ఏ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోని అక్కడ అది డిడక్షన్ కింద మనం క్లెయిమ్ చేసుకోకూడదు. అంటే ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే అది ఒక చోట మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి. అది కూడా ఎక్కడండి, ఇక్కడ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో క్లెయిమ్ చేసి ఉండకూడదు. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి అని అంటారండి. సరే, ఒక జస్ట్ లిటిల్ బిట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక బిల్డింగ్ కొన్నానండి. బిల్డింగ్ లో ఏమైందంటే 2 స్టేర్స్ ఉన్నాయంట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే పైన ఇంకో స్టేర్ కన్స్ట్రక్షన్ చేశానంట. 3rd స్టేర్ అనేది కన్స్ట్రక్షన్ చేశానంట. నేను కొన్నప్పుడు అది ఎలా ఉందండి, G+2 కింద ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్. ఓకే, దానికి ఎడిషనల్ గా ప్లస్ 1 ఫ్లోర్ నేను ఎడిషనల్ గా యాడ్ చేశానంట. అంటే ఎడిషనల్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశానంట. ఈ ఎడిషనల్ గా మనం యాడ్ చేసింది G+2 ఏమో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో ఉంటది. మనం కొన్నప్పుడు ఎంత కొన్నా G+T, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్ కొన్నాము. ఇప్పుడు దానికి ఒక అడిషనల్ ఫ్లోర్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసామంటే కనుక ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందండి. దీన్నే మనం ఏమంటాం, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు ఈ G+3 టోటల్ ఇప్పుడు ఎంత ఉన్నాయి, టోటల్ గా G+3 ఉంటాయండి. G+2 కన్స్ట్రక్షన్ ప్లస్ 1 G+2 ఏమో పర్చేజ్ ప్లస్ 1 ఏమో కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు టోటల్ గా G+3. ఇప్పుడు మనం సేల్ చేస్తే కనుక సేల్ దేన్ని చేస్తామండి, G+3 ని సేల్ చేస్తాం. ఓకే, ఈ G+3 ని సేల్ చేసినప్పుడు మనం లెస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే G+2 కి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఈ +1 కి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ +1 ఏమంటామండి, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడతాం అనమాట. ఓకే, ఈ +1 ని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటాం. ఈ సేల్ వాల్యూ ఏమో G+3 కి ఉంటది, G+2 కి ఏమో పర్చేజ్ ప్రైస్ ఉంటది, ఈ +1 కి ఏమో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటది. సేల్ నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంప్రూవ్మెంట్ ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి, ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి అని మనకి చెప్తున్నారండి. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ అండర్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, so any routine expenses on periodic repairs and maintenance cannot be considered as a cost of improvement. అమ్మా, ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే మీ అకౌంట్స్ లో మీకు చెప్తారు చూసారండి, అసెట్ కి ఎడిషన్ అనేది ఎప్పుడు చేయాలి అని చెప్పేసి అంటే కనుక ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి కొన్ని కండిషన్స్ చెప్తారండి. సో ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ అనేది పెరగాలి అని చెప్పేసి అని ఏదైతే చెప్తారో, ఇప్పుడు మెషినరీకి మనం కెపాసిటీ పెరిగితేనే దానికి ఎడిషన్స్ కింద యాడ్ చేస్తామండి. లేదు అంటే కనుక మనం ఏం చేస్తాం, అది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కి వేసేస్తాం. అలాగే ఇక్కడ కూడా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ పీరియాడికల్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉంటే కనుక దట్ షుడ్ నాట్ బి రిగార్డెడ్ as capital expenditure and that will not be considered as cost of improvement. Right, next, where the capital asset acquired prior to 1/4/2001 కంటే ముందు కనుక మనం అసెట్ కొన్నాము అంటే కనుక మనకి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. బిఫోర్ 1/4/2001 కనుక మనం పర్చేజ్ చేసాము అంటే కనుక మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది ఉందండి. మార్నింగ్ చెప్పుకున్నాం ఈ ఆప్షన్ గురించి. వాట్ ఈస్ దిస్ ఆప్షన్ అని చెప్పేసానంటే, ఇక్కడ
ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గాని, అంటే ఎప్పుడైతే మనం కొన్నామో దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గాని, ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ వాల్యూని మనం దేనికి తీసుకుంటాం అనుకున్నాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోవచ్చు అనే ఆప్షన్ అనేది మనకి ఇచ్చారని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. అంటే సో 1/4/2001 కంటే మనం అసెట్ ముందు పర్చేజ్ చేస్తున్నట్లయితే అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అది ఎలా తీసుకోవాలంటే ఆప్షన్ అనేది ఉంది మనకి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనం రియల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత ఉందో అది కానీ, లేకపోతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 కానీ మనం తీసుకుని రెండిట్లో ఏది ఎక్కువ ఉందో తీసుకుని ఆ వాల్యూని మనం ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద మనం తీసుకుంటాం అని చెప్పేసి చెప్పుకున్నామండి. ఓకే రైట్. మరి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లో కండిషన్ గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. వేర్ ద capital asset acquired prior to 1/4/2001 either by SSE or by his previous owner whose cost of acquisition is adopted as computation, the cost of improvement incurred after 1/4/2001 only can be taken into account for computation అని చెప్పేసి అని అంటున్నాడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక ఆస్పెక్ట్ చూద్దాం. ఈ ఆప్షన్ అనేది ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన ఎక్కడెక్కడైతే ప్రీవియస్ ఓనర్ పర్చేజ్ కాస్ట్ మనం తీసుకుంటామో అక్కడ ప్రీవియస్ ఓనర్ పర్చేజ్ చేసిన ప్రీవియస్ ఓనర్ పర్చేజ్ బిఫోర్ 1/4/2001 మనం కాస్ట్ కన్సిడర్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ని మనం తీసుకునేటప్పుడు కానీ 49 సబ్సెక్షన్ 1 లో మనం చెప్పుకున్నాం కేసెస్. ఆ కేసెస్ లో మనకి ఏంటంటే ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ను కూడా మనం ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ను మనం కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. అప్పుడు కానీ 1/4/2001 కంటే ముందు మనం కానీ మన ప్రీవియస్ ఓనర్ తీసుకునే కేసెస్ లో కానీ ఇక్కడ పర్చేజ్ అనేది జరిగితే అక్కడ మనకి ఆప్షన్ అనేది ఉంటది. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కానీ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 కానీ తీసుకునే ఆప్షన్ అనేది ఉంటది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కనుక కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి మనం ఎప్పుడు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు తీసుకోవాలంటే 1/4/2001 తర్వాత ఇంకర్ అయినది మాత్రమే, ఆఫ్టర్ 1/4/2001 ఇంకర్ అయినది మాత్రమే మనం ఏం చేయాలంటే అండి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కింద మనం తీసుకోవాలంటండి. సార్ ఎందుకు సార్ అలాగా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది 1/4/2001 తర్వాత ఎందుకు తీసుకోవాలి సార్ అని చెప్పేసానంటే ఇక్కడ మనం 1/4/2001 కి బిఫోర్ గా మనం పర్చేజ్ చేసామండి. ఓకే, ఈ G+2 సపోజ్ G+2 ఎప్పుడు పర్చేజ్ చేసామంటే మనం అనుకున్న G+2 ఎప్పుడు 1/4/1999 లోనే పర్చేజ్ చేశానంటండి. ఇయర్ 2000 లో నేను ఏం చేశానంటే +1 వేసానంటండి. ఓకే, ఇది G+2 ఇదేమో +1. ఓకే, సో +1 ఏమో 2000 ఇయర్ లో వేసానంటండి. ఇప్పుడు మనం ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా కంపేర్ చేస్తాం సార్ అని చెప్పేసానంటే ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ G+3 తో కంపేర్ చేస్తామండి. G+3 కి ఫెయిర్ మార్కెట్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 1/4/2001 కి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత వస్తుందండి? G+3 కి సంబంధించిన వస్తుంది. అప్పుడు ఈ కంపారిజన్ లో 1/4/2001 నాడు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూకి మన పర్చేజ్ వాల్యూకి డిఫరెన్స్ లో ఏది ఎక్కువ ఉంటే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 1/4/2001 తర్వాత ఇంకర్ అయిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాడు. అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూలోనే ఈ ఇంప్రూవ్మెంట్ కాస్ట్ ను కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 1/4/2001 తర్వాత ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నామని చెప్పేసి చెప్పాడండి. ఓకే రైట్, మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనగానే ఎప్పుడు తీసుకోవాలంటే ఓన్లీ ఆఫ్టర్ 1/4/2001 తర్వాత మాత్రమే మనం కన్సిడర్ చేయాలనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. In any other case, cost of improvement means all the expenditure which are of capital nature incurred in making additions or alterations to the capital asset after it becomes his property, and where the capital asset becomes a property of the SSE by any other mode specified in section 49(1). The cost of improvement is the capital expenditure incurred in making any additions or alterations to the capital asset by the previous owner అని చెప్పేసి అంటున్నాడు. ఒక్కసారి చూస్తే ఇన్ ఎనీ అదర్ కేసులో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మీన్స్ ఆల్ ది ఎక్స్పెండిచర్ విచ్ ఆర్ ఇన్ క్యాపిటల్ నేచర్. కంపల్సరీగా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అయి ఉండాలంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. అండ్ వేర్ ద క్యాపిటల్ అసెట్ బికమ్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది ఎస్సీ బై ద ఎనీ అదర్ మోడ్ స్పెసిఫైడ్ ఇన్ 49(1), ది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ is the capital expenditure incurred by making any additions
or alterations up to the capital asset by the previous owner. మా సెక్షన్ 49(1) లో ఎక్కడైతే మనం చెప్పుకున్నామో ఆ 49(1) వచ్చేసరికి ఏమన్నారు, ప్రీవియస్ ఓనర్ కాస్ట్ అనేది మనం తీసుకుంటామని చెప్పేసి చెప్పిన కేసెస్ అన్ని కూడా ఎక్కడ చెప్పారండి, సెక్షన్ 49 సబ్ సెక్షన్ 1 లో చెప్పారండి. ఈ సెక్షన్ 49 సబ్ సెక్షన్ 1 లో ప్రీవియస్ ఓనర్ ఇంకర్ అయిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ను కూడా మనం తీసుకుంటాము. సో అదర్ దాన్ దీస్ కేసెస్ మామూలుగా మనం ఇంకర్ అయిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నే తీసుకుంటాము. అది కూడా 1/4/2001 తర్వాత ఇంకర్ అయిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నే మనం కన్సిడర్ చేస్తాము. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కొన్ని అసెట్స్ గురించి చెప్తున్నా చూడండి. గుడ్ విల్ ఆఫ్ ది బిజినెస్, రైట్ టు మ్యానుఫ్యాక్చర్, ప్రొడ్యూస్ ఆర్ ప్రాసెస్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్, రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ షల్ ఆల్వేస్ బి టేకెన్ యాజ్ నిల్. అంటే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది గుడ్ విల్ అంటున్నాడండి. సార్ నేను అక్వైర్డ్ గుడ్ విల్ ఉందండి, అక్వైర్డ్ గుడ్ విల్ ఉంది అంటే నేను గుడ్ విల్ పర్చేజ్ చేశానంటండి, దాని కాస్ట్ తీసుకోవచ్చా? ఎస్. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ది మనం తీసుకోవడానికి లేదండి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ నిల్, పర్చేజ్డ్ గుడ్ విల్ అయితే కనుక వాల్యూ తీసుకోవచ్చు. సార్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మనం ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ చేసామంటండి మన బిజినెస్ ని, అప్పుడు దాని వల్ల ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఎడిషనల్ గుడ్ విల్ అనేది మనకి వచ్చిందంట. ఇప్పుడు నేను ఒక అసెట్ ఒక బిజినెస్ పర్చేజ్ చేశానండి, ఒక బిజినెస్ పర్చేజ్ చేస్తే 10 lakhs గుడ్ విల్ పే చేశానంట. తర్వాత నేను ఆ బిజినెస్ వేరే వాడికి అమ్మేసినప్పుడు 20 lakhs గుడ్ విల్ అనేది నేను నాకు వచ్చిందంటండి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఇక్కడ 10 lakhs మనం మైనస్ చేసుకోగలమండి. ఎందుకంటే ఈ 10 lakhs నుంచి 20 lakhs అవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్ అంటే, ఇక్కడ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కి ఏదైతే ఖర్చు నిల్లని తీసుకుంటున్నామో అలాగే గుడ్ విల్ అంతటికి కూడా పర్చేజ్ గుడ్ విల్ అయినా సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అయినా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంత అని చెప్తున్నాడండి, నిల్ అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ది గుడ్ విల్ ఇస్ నిల్. అలాగే రైట్ టు మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ ఆర్ రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొడ్యూస్, మనం తీసుకో ఆ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక సేల్ చేస్తున్నట్లయితే అక్కడ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంత తీసుకోవాలంటండి, నిల్ కింద తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాడంట. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు, ఇట్ షుడ్ బి ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ అండర్ ఎనీ అదర్ హెడ్. తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది 1/4/2001 తర్వాత ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రీవియస్ ఓనర్ ఇంకర్ అవ్వచ్చు, లేకపోతే ప్రీవియస్ ఓనర్ కేసెస్ లో ప్రీవియస్ ఓనర్ ఇంకర్ అయిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసుకుంటాం. అలాగే మనమే కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక అప్పుడు మనమే ఇంకర్ అయిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనం తీసుకుంటాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుడ్ విల్ కి సంబంధించింది నిల్, రైట్ టు మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి మీద కూడా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏముంటుందండి, నిల్ కింద తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయింది, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా కంప్లీట్ అయిందండి. ఓకే, రైట్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్, ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఇండెక్సేషన్ ఉండదు కాబట్టి సో ఎక్కడ వరకు వచ్చేసాం మనం, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వరకు వచ్చేసామండి. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే అక్కడ ఏముంటుందండి, ఇండెక్సేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇండెక్సేషన్ కూడా చూసేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోని అప్పుడు ఎక్కడ వరకు వచ్చేసి మనం ఈ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వరకు వచ్చేచ్చండి. ఓకే, ఆ తర్వాత ఎగ్జామ్షన్స్ చూసేస్తే టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం అరైవ్ అయిపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. సో నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ ఈస్ ఇండెక్సేషన్ అండి. సో మీరు స్టాటిస్టిక్స్ లో ఇండెక్స్ నెంబర్స్ అని చెప్పేసి నేర్చుకుని ఉంటారు. సో ఇండెక్స్ నెంబర్స్ అనేవి అక్కడ అంత సాఫిస్టికేటెడ్ గా మీకు అవసరం లేకపోయినా ఇక్కడ చాలా లిమిటెడ్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ అనేది కావాల్సి వస్తుందండి, చాలా లిమిటెడ్. అంటే అంత అక్కడ ఏమి రాకపోయినా ప్రాబ్లం లేదు, ఇక్కడ నేను చెప్పేది ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ఇండెక్సేషన్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషనరీ అడ్జస్ట్మెంట్ అండి, ఇన్ఫ్లేషనరీ అడ్జస్ట్మెంట్. సో మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నామండి ఏంటంటే కనుక అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఎందుకు అవసరం సార్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనేది క్లాసిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసానంటే టు గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ టు ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సో మనం ఎప్పటి నుంచో
ఇక్కడ కొన్న అసెట్ కి మనం బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ అనేది ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారంటే దాన్ని ఏమంటున్నారండి ఇండెక్సేషన్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఇండెక్స్ నెంబర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయి సార్ అని చెప్పేసి అంటే ఫస్ట్ బేస్ ఇయర్ లో నెంబర్ అనేది 100 కింద తీసుకుంటారంటండి. బేస్ ఇయర్ లో నెంబర్ అనేది 100 కింద తీసుకుంటారంట. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారంట. మనకి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని చెప్పేసి సిఐఐ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది మనకి దేశం మొత్తంలో ఎంతైతే ఉంటుందో ఆ ఇండెక్స్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది ఒక నెంబర్ కౌంట్ చేస్తారండి. దాంట్లో 75% వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇయర్ కి బేస్ ఇయర్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారంటండి. సో అంటే ఎవ్రీ ఇయర్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది మారుతుంది. ఆ కాస్ట్ ఇన్ఫ్లేషన్ మారినప్పుడు అందులో 75% తీసుకొచ్చి ఇక్కడ ఈ బేస్ ఇయర్ కి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ వస్తారండి. సో అలాగా ఇండెక్స్ నెంబర్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఓకే రైట్, ఒకసారి చూద్దామండి. In computing the capital gains arising from the transfer of long-term capital asset, deduction can be claimed for the cost of acquisition and the cost of improvement after indexing the same అని చెప్పేసి అంటున్నాడు. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో వచ్చేసరికి ఏం చేస్తాం, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కింద మనం క్లెయిమ్ చేస్తాం. అంటే we will add is indexation benefit అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్తామంట. ఓకే, indexed cost of acquisition means the amount which bears the cost of acquisition of the same proportion of the cost inflation index for the year in which asset is transferred bears to the cost inflation index for the first year in which asset was held by the SSC or for the year beginning as on first day of the April 2001 whichever is later అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఇండెక్సేషన్ అనేది ఎప్పటి నుంచి చేయాలి అనేది క్వశ్చన్ అండి. ఇండెక్సేషన్ అనేది ఎప్పటి నుంచి చేయాలి అని చెప్పేసి అంటే కనుక మీరు ఎప్పుడైతే అసెట్ ని ఎక్వైర్ చేశారో అక్కడ నుంచి మన ఇండెక్సేషన్ అనేది వస్తుంది. ఆర్ 1/4/2001 నుంచి. ఓకే, ఈ రెండిట్లో ఏది తర్వాత అయితే అది. ఇప్పుడు నేను కొన్నది 1/4/1999 అనుకోండి. అప్పుడు ఎక్కడ నుంచి ఇండెక్సేషన్ వస్తుంది, 2001 నుంచి వస్తుంది. అదే 1/4/2000 ఇక్కడ అసెట్ కొన్నది నేను 1/4/2005 లో కొన్నాను అనుకోండి. అలాంటప్పుడు ఎప్పటి నుంచి వస్తుంది, 1/4/2005 నుంచి మనకి ఇండెక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెండు డేట్స్ లో అసెట్ ఎప్పుడైతే ఎక్వైర్ చేసామో ఆ డేట్ తీసుకుంటాం, 1/4/2001 తీసుకుంటాం. రెండు డేట్లు ఏ తర్వాత అయితే అక్కడ నుంచి ఇండెక్సేషన్ అనేది వస్తుందండి. సో ఎందుకంటే బేస్ ఇయర్ అంటే ఒకటి ఉండాలనుకున్నాం కాబట్టి ఈ బేస్ ఇయర్ అనేది మనకి 2001-2 ఇస్ అ బేస్ ఇయర్ అండి. మనకి ఇది ఫైనాన్షియల్ ఇయర్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. సో ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ 2001-2 అనేది మనకి బేస్ ఇయర్ అంట. ఆ బేస్ ఇయర్ కి 100 అనేది నెంబర్ అలాట్ చేస్తారంటండి. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ దేశం మొత్తం మీద ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకుని దాని మీద ఎంత చేస్తారని 75% బేస్ పాయింట్ చేసుకుని ఆ పాయింట్స్ ని ఇక్కడ యాడ్ చేస్తారంటండి ఎవ్రీ ఇయర్. ఓకే రైట్. సో indexed cost of improvement means the amount which bears to the cost of improvement the same proportion as the cost inflation index for the year in which asset is transferred bears to the cost inflation index for the year in which improvement to the asset took place అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంప్రూవ్మెంట్ కూడా మనం ఏం చేస్తామంటండి, ఇండెక్సేషన్ అనేది అప్లై చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. ఇంప్రూవ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనే మనకి ఎలా వస్తుందండి, 1/4/2001 తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది అలౌ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడండి 1/4/2000 తర్వాతే మళ్ళీ మన ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైతే ఇంకా అప్పుడు మనకి ఏం చేస్తున్నాడంటే అప్పటి నుంచి మనం ఇండెక్సేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఇన్ రిలేషన్ టు ప్రీవియస్ ఇయర్ మీన్స్ such index as the central government may having regarded to 75% average rise in the consumer price index urban for the immediately preceding the previous year to such previous year by notification in the official gazette specifically in this behalf
అంటే దీనికోసం సపరేట్ గా ఒక ఇండెక్స్ నెంబర్ అనేది తీసుకోవడం కోసం మనకి ఏం చేస్తారండి, సపరేట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి అక్కడ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎంతైతే ఉందో దాంట్లో 75% అనేది మనకి ఏం చేస్తారంటండి, వాల్యూ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ఈ ఇండెక్స్ నెంబర్ కి యాడ్ చేసుకుంటూ వస్తారంటండి. ఓకే. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఫ్యాక్టర్స్ నోటిఫైడ్ బై ద ఫైనాన్షియల్ ఇయర్ విత్ 2001 as the as బేస్ ఇయర్ as అండర్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సో బేస్ ఇయర్ ఏంటండి, ఈ ఇండెక్సేషన్ లో బేస్ ఇయర్ ఉండాలనుకున్నాం 100. సో అక్కడ నుంచి 2001 ఫైనాన్షియల్ ఇయర్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది అసెస్మెంట్ ఇయర్ అనుకున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ బేస్ చేసుకునే ఈ నెంబర్స్ అనేవి అలాట్ చేశారు. 2001 ఫైనాన్షియల్ ఇయర్ కి 100, అదే 23 కి అది 105. అలాగా మనకి నెంబర్ అలా కౌంట్ అవుతూ వచ్చి మనకి ఎంత అయిందండి, 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంత అయిందండి, 289 ఇస్ ద ఇండెక్సేషన్ నంబర్ అని చెప్పేసి అని చెప్పారండి. ఓకే రైట్. సో 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ కి 289 ఇస్ ద ఇండెక్సేషన్ నంబర్. సార్ ఇక్కడ ఇండెక్సేషన్ ద్వారా మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ని ఎలా చేస్తాం సార్ అని చెప్పేసి అంటే చూద్దామండి. నేను ఒక అసెట్ ని ఎప్పుడు కొన్నానంటే 5/5/2015 నాడు కొన్నానంటండి. ఒక బిల్డింగ్ ని ఎంతకు పెట్టి కొన్నానంటే ఒక 10 lakhs పెట్టి కొన్నానంటండి. 5/5/2015 నాడు 10 lakhs పెట్టి అసెట్ ని కొన్నానంటండి. ఓకే. దాన్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు అంటే 15/4/2020 నాడు సేల్ చేశానంటండి. సార్ ఇక్కడ 10 lakhs పెట్టుకున్న అసెట్ ని ఇప్పుడు అమ్మేసాము అని చెప్పేసానంటే ఎంతకు అమ్మారు అంట, ఒక 25 lakhs కి అమ్మానంటండి. ఎంతకు అమ్మానండి, 25 lakhs కి అమ్మానంట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ లెస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, సపోజ్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఏమి లేవు అనుకుందాం, తీసేస్తే సేల్ నుంచి ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే మనకి ఏముంటుంది, నెట్ కన్సిడరేషన్ అంటే ఎంత, 25 lakhs లెస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసానంటే ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ చూడాలండి. ఎప్పుడు కొన్నానండి అసెట్, 5/5/2015. 2015 అంటే ఇది ఎందులోకి వస్తుంది, 15-16 ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి, 15-16. నెంబర్ ఎంతండి, ఇది 15-16 ఫైనాన్షియల్ ఇయర్. నెంబర్ ఎంత, 254. అంటే ఈ రోజు 2001-2లో ఉన్న 100 రూపాయలు ఒకవేళ 100 రూపీస్ ఉన్నాయనుకుంటే కనుక 2001-2లో 100 రూపీస్ ఈ రోజుకి ఎంత అయినాయండి అంటే 15-16 ఫైనాన్షియల్ ఇయర్ కి అది 254 రూపీస్ అయిందంట. అంటే ఇక్కడ 100 రూపాయలు ఉంటే అది ఇక్కడ 254 అయినట్టు. ఓకే రైట్. అది 2020-21 ఇంకా రాలేదండి. సపోజ్ ఇది 2019 అనుకోండి. 2019 ఇయర్ కి ఎంత అవుతుంది సార్ అని చెప్పేసానంటే 289 అయిందంట. ఎంత ఉందండి, 289. నెంబర్ ఎంత, 289 అండి. ఓకే 1920కి ఎలా వచ్చింది సార్, ఇక్కడ 15-16లో ఉన్న 254 రూపాయలు ఈ రోజున దీంతో సమానం అంట, 289 రూపాయలతో సమానం అంట. అదే 2001-2లో ఉన్న 100 రూపాయలు ఈ రోజున దేంతో సమానం అంటండి, 289 రూపీస్ తో సమానం అంటండి. ఓకే రైట్. మనం కొన్నది ఎప్పుడండి, అది ఇండెక్స్ నెంబర్ ఎంత ఉన్నప్పుడు, 254 ఉన్నప్పుడు మనం ఇండెక్స్ నెంబర్ 254 ఉన్నప్పుడు 10 lakhs పెట్టుకున్నాం. అంటే ఇక్కడ 10 lakhs దేంతో సమానం అండి, 254 నెంబర్ తో సమానం అండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ ఎంత అయిపోయింది, 289 అయిపోయిందండి. ఇండెక్స్ నెంబర్ ఎంత అయిపోయింది, 289 అయిపోయింది. అలాంటప్పుడు ఇక్కడ కాస్ట్ అనేది ఎంత అవుతుంది, ఈ 10 లక్షలు 254 రూపాయలు 289 అయితే కనుక 10 లక్షలు ఇక్కడ ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఎలా వస్తుందండి క్యాలిక్యులేషన్, 10 lakhs into 289 divided by 254. ఓకే ఇక్కడ ఏమైంది చూడండి, ఇక 254 ఉన్నప్పుడు మనం 10 లక్షలు పెట్టుకున్నాం, ఇప్పుడు 289 అయింది ఈ నెంబర్. అలాంటప్పుడు ఇక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసాను. ఎలా వస్తుందండి, 10 lakhs into 289 divided by 254. దీన్ని వర్డ్స్ లో రాస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్ సిఐఎన్ నంబర్ ఎప్పుడుదండి ఇది, ఇయర్ ఆఫ్ సేల్ divided by CII in the year of purchase.
ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సో ఇలా కనుక మనం ఫార్ములా అప్లై చేస్తే 254 కి ఇట్ ఈక్వల్ 10 lakhs అయితే 289 కి ఈక్వల్ ఎంత వాల్యూ వస్తుంది అనేది మనకి వస్తుందండి. దీన్నే మనం టర్మినాలజీలో రాసుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 289 అంటే ఏంటండి? 289 ఇస్ ద ఇండెక్స్ నెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్. తర్వాత 254 ఏంటండి? అంటే ఇండెక్స్ నెంబర్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ సిఐఏ నెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్ డివైడెడ్ బై సిఐఏ నెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫార్ములా కనుక అప్లై చేస్తే ఈ 10 lakhs కాస్త ఏమవుతుందండి? ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అయ్యి మనకి ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పారండి. ఓకే సో ఒకసారి ఈ దగ్గర పెట్టుకుని ఫార్ములా ఒకసారి చూడమ్మా. సో నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూసిన తర్వాత ఫార్ములా చూద్దాం. The benefit of indexation can be availed either from the year of acquisition of the asset by the SSE or from the base year 2001 whichever is latter. If an asset acquired prior to 1/4/2001 and if the cost is higher than the market value as on 1/4/2001, then the SSE can adopt the cost and he entitled to index with effect from 2001 అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనకి ఎక్కువ ఉన్నదా లేకపోతే 1/4/2001 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉన్నదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలంట. సపోజ్ 1/4/2001 కంటే మనం పర్చేజ్ చేసిన వాల్యూ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే గనక అప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఈ ఇండెక్సేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే అండి 1/4/2001 నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలండి. The SC can adopt the cost and be entitled to indexation with effect from 2001. In the alternative, if the market value as on 1/4/2001 is higher than the cost, the SC may choose the option may choose to adopt the market value as on 1/4/2001 and be entitled to indexation of such value of the asset from 2001 అని చెప్పేసి అని అంటున్నాడు. ఒకవేళ మార్కెట్ వాల్యూ అనేది 1/4/2001 నాడు ఉన్న మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది అంటే కనుక అప్పుడు ఎస్ఎస్సి చూస్ చేసుకోవచ్చు అంట. ఏమని? మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 అండ్ వి ఎంటైటిల్డ్ ఇండెక్సేషన్ ఫ్రమ్ ది 2001 అంటే ఇక్కడ అసెట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటే కనుక అసెట్ కాస్ట్ తీసుకోవచ్చు. అదే ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవచ్చు. అక్కడ నుంచి మనం ఏం చేస్తామండి అక్కడ ఇండెక్సేషన్ అనేది మాత్రం ఎప్పుడు కూడా 2001 నుంచే వస్తుంది. 2001 నుంచే మనకి ఇండెక్సేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నారండి. ఫార్ములా ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 రెండిట్లో మనకి ఏది బెనిఫిషియల్ గా ఉంటే కనుక ఆ ఆప్షన్ తీసుకుంటాం కాబట్టి ఇంటూ ఇండెక్స్ ఫ్యాక్టర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఏ ఇయర్ లో అయితే కనుక మనం ఇయర్ ఆఫ్ సేల్ అని రాసుకున్నామండి. ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్ అంటే ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండి ఇక్కడ. ఓకే ఈ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో ఆ రోజున ఇండెక్స్ నెంబర్ డివైడెడ్ బై ఏం చేస్తున్నాడండి ఇండెక్స్ ఫ్యాక్టర్ ఫర్ ది బేస్ ఇయర్. ఒకవేళ నేను అసెట్ 1/4/2001 కంటే కనుక నేను ముందే పర్చేజ్ చేసి ఉన్నట్లయితే అప్పుడు ఇండెక్స్ నెంబర్ 2001 ఆర్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ విచ్ ఎస్ఎస్సి వాజ్ హెల్డ్ బై ద ఎస్ఎస్సి whichever is latter అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఒకసారి మాట్లాడుకుందాం. కానీ దానికి ముందు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూద్దాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇక్కడ కూడా సేమ్. ఓకే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ బై మల్టిప్లైడ్ విత్ ఇండెక్స్ నెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డివైడెడ్ బై ఇండెక్స్ ఫ్యాక్టర్ ఫర్ ది ఇయర్ ఇన్ విచ్ ఇంప్రూవ్మెంట్ వాస్ మేడ్ టు ద అసెట్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇదంతా ఏంటంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు మాట్లాడుకోవాలనుకున్నాం కదండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే కనుక ఇక్కడ డినామినేటర్ లో చెప్పిన ప్రొవిజన్ అండి. ఇక్కడ ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములాలో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర మనకి ఫార్ములాలో చెప్పింది చూడండి డినామినేటర్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ ఇండెక్స్ నెంబర్ ఏ రోజు తీసుకుంటాం? ఇండెక్స్ నెంబర్ యాజ్ ఆన్
ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి సంబంధించింది మనం తీసుకుంటాం. డినామినేటర్ లో ఇండెక్స్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాడండి? బేస్ ఇయర్ 2001-2 నుంచి అంతకంటే ముందు నుంచి పర్చేజ్ చేస్తే కనుక 1-2 అంట. ఆర్ ది ఫస్ట్ ఇయర్ ఇన్ విచ్ అసెట్ వాజ్ హెల్డ్ బై ది ఎస్ఎస్సి విచ్ ఎవర్ ఇస్ లాటర్ అని చెప్పేసి అంటున్నాడండి. ఇప్పుడు అసెట్ అనేది 1/4/2001 కంటే తర్వాత ఎక్వైర్ చేస్తే కనుక ఆ ఖర్చు ఎంతైతే ఉందో ఆ వాల్యూ తీసుకుంటాం. అదే 1/4/2001 కంటే ముందు కనుక పర్చేజ్ చేస్తున్నట్లయితే 2001-2 అనేది మనం తీసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నాడండి. బేస్ ఇయర్ నుంచి 2001-2 నుంచి మనకి ఇక్కడ ఏం చేస్తారంట, ఈ ఇండెక్సేషన్ అనే బెనిఫిట్ అనేది ఇస్తారు. సపోజ్ నేను అసెట్ ఎప్పుడో 2000లో కొన్నానండి, అయినా సరే బెనిఫిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? 2001-2 నుంచి వస్తుందంట. ఓకే రైట్. ఇక్కడ asset was first held by the అని చెప్పేసి asset was held by the SSE అని చెప్పేసి అంటున్నాడండి. For the first year in which asset was held by the SSE whichever is later అని చెప్పేసి అంటున్నాడండి. 2001-2 లో గానీ for the first year in which asset was held by the SSE whichever is later అని చెప్పేసి చెప్తున్నాడండి. రెండిట్లో ఏ తర్వాత అయితే అది అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఏ అనేవాడు గ్రాండ్ ఫాదర్ అంటండి, వీడు వీలునామా రాశాడంట, బిల్లు రాశాడంట, వీడు బి మనవడంట. ఓకే గ్రాండ్ సన్. సో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ కి బై ఇన్హెరిటెన్స్ లో విల్ ప్రకారంగా ఒక అసెట్ ని ఇచ్చాడంటండి, ఓకే ఈడు అసెట్ ని ఎప్పుడు ఇచ్చాడు అంటే కనుక 1/4/2017 ఇచ్చాడంటండి. 1/4/2017 అసెట్ ఇచ్చాడంట. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు పర్చేజ్ చేశాడు అసెట్ అని చెప్పేసి అంటే కనుక 1/4/2000 ఇయర్ 1/4/2000 నాడు ఇక్కడ వీళ్ళు కొన్నారంట. ఆ కొన్నదాన్ని ఏం చేశారండి, ఇక్కడ బిల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడంట గ్రాండ్ సన్ కి. ఎప్పుడు 1/4/2017 నాడు ట్రాన్స్ఫర్ చేశాడంట అసెట్ ని. ఓకే రైట్. ఇప్పుడు ఇండెక్సేషన్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది? దీన్ని 2020లో, ఇప్పుడు సపోజ్ 15/4/2020 నాడు ఈ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేశాడంట, అమ్మాడంట. అమ్మితే గనక ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసానంటే ఇక్కడ చూడండి, ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ విచ్ ది అసెట్ వాజ్ హెల్డ్ బై ది ఎస్ఎస్సి విచ్ ఎవర్ ఇస్ లాటర్ అన్నాడు. అంటే ఎప్పుడు అసెట్ అనేది హోల్డ్ చేశాడో అక్కడ నుంచి మనకి ఇక్కడ ఎక్కడ అసెట్ ఎక్కడైతే ఎక్వైర్ చేశాడో అక్కడ నుంచి మనకి ఇండెక్సేషన్ రావాలి అని చెప్పేసి రాశారండి. అంటే రూల్ ప్రకారం అయితే కనుక మన ఇండెక్సేషన్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వాలండి? 1/4/2017 నుంచి మనం ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇవ్వాలంట. అంతేగాని ఇక్కడ ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకుంటున్నాం కదా అని, కాస్ట్ ఎప్పుడు తీసుకుంటున్నాం? 1/4/2000 తీసుకుంటున్నాం అండి. దీన్ని 1/4/2001 కి ఉన్న వాల్యూని కంపేర్ చేస్తాం. ఈ రోజున ఇక్కడ ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూని, ఇక్కడ ఉన్న కాస్ట్ ని, ఇక్కడ ఉన్న కాస్ట్ ని కంపేర్ చేస్తాం. దేంతో కంపేర్ చేస్తాం? ఫెయిర్ మార్కెట్ వాల్యూని కంపేర్ చేస్తాం. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూని మనం ఏం చేస్తామంటండి, ఇక్కడ రెండిట్లో ఏది వాల్యూ ఎక్కువ ఉంటే ఆ వాల్యూని మనం ఏం చేస్తాం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటాం. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్. కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు? ఫస్ట్ హెల్డ్ బై ది ఎస్ఎస్సి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఎక్కడి నుంచి ఇవ్వమంటున్నట్టండి? 1/4/2017 నుంచి ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నట్టండి. ఓకే రైట్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటండి. ఏంటి సార్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసానంటే, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కదా. సపోజ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏదైతే ఉంటుందో ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది తీసుకునేటప్పుడు, దీని ఇండెక్సేషన్ అనేది తీసుకునేటప్పుడు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి ఇండెక్సేషన్ అనేది తీసుకునేటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసానంటే, ఇక్కడ ప్రీవియస్ ఓనర్ పీరియడ్ కూడా ఇండెక్సేషన్ లో తీసుకోండి అని చెప్పేసి చెప్తుందంట. ఇది బాంబే హైకోర్టు జడ్జిమెంట్ అండి. ఏంటిది? బాంబే హైకోర్టు జడ్జిమెంట్. ఇంకా సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి. నార్మల్ గా అయితే కనుక ప్రొవిజన్ ప్రకారం ఏంటి, 1/4/2017 వరకు 17 నుంచి ఇండెక్సేషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి
1/4/2017 నుంచి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ బొంబై హైకోర్టు జడ్జిమెంట్ దాని ఇచ్చిన దాని ప్రకారం అయితే ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నుంచి కూడా మనం ఏం తీసుకోవాలండి, ఇక్కడ ఈ ఇండెక్సేషన్ ఈ ఇండెక్సేషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి 1/4/2017 నుంచి కాదు, ఎక్కడ నుంచి తీసుకోవాలండి, 1/4/2000 అంటే 1/4/2000 కానీ తర్వాత కానీ అంటే ఇప్పుడు మనం తీసుకుంటే 2001 సంబంధించిన ఇయర్ నుంచే మనం ఇండెక్సేషన్ తీసుకుంటాం. కాబట్టి అక్కడ నుంచి 2001 నుంచి మనం ఇండెక్సేషన్ అనేది చేసుకుంటూ రావాలి అని చెప్పేసి అని చెప్తున్నాడండి. అంటే ప్రీవియస్ ఓనర్ కి సంబంధించిన పీరియడ్ కూడా మనం ఏం తీసుకోవాలి, ఇండెక్సేషన్ బెనిఫిట్ లోకి కవర్ చేయాలి అని చెప్పేసి అని చెప్పారంటండి. ఎవరు చెప్పారంట, ఇట్స్ బాంబే హైకోర్టు జడ్జిమెంట్, బాంబే హైకోర్టు జడ్జిమెంట్ అనేది ఉంది అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే రైట్. అంటే ఇండెక్సేషన్ ఎప్పటి నుంచి రావాలి, నార్మల్ గా అసెట్ ఫస్ట్ హెల్డ్ బై ది ఎస్ఎస్సి అప్పటి నుంచి రావాలి. లేకపోతే ఇక్కడ వాడి ప్రీవియస్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి కూడా మనం ఏం చేస్తాం అంటండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇండెక్సేషన్ అనేది అప్లై చేస్తాము కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే సో నెక్స్ట్ చూడండి, ఫర్ ది పర్పస్ ఆఫ్ taxation indexation, the date of transfer of asset is immaterial so long as it was within the particular financial year. All the assets transferred on any date in a previous year would be subject to same indexation for the determination of the cost of improvement or acquisition. For the instances where one asset is transferred on 1/4/2019, another asset is transferred on 31st March 2020. In respect of both the assets, index factor for the year of transfer shall be 289. అంటే మనం ఇక్కడ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏ ఇయర్ లో మనం ట్రాన్స్ఫర్ చేసాము అనే దాంతో మనకు సంబంధం లేదండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఇయర్ లో మనం అక్వైర్ చేసామో అక్కడ నుంచి మనకి ఇండెక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. Assets acquired from the previous owner by way of certain specified modes like gift, section 49(1) మళ్ళీ వచ్చిందండి. అంటే ప్రీవియస్ ఓనర్ కి సంబంధించిన కాస్ట్ అనేది మనకి చెప్తున్నాడు అండి. ఓకే, ప్రీవియస్ ఓనర్ కి సంబంధించిన కాస్ట్ కనుక మనం తీసుకుంటున్నట్లయితే అక్కడ ఇండెక్సేషన్ అనేది ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. వేర్ ద హౌస్ ప్రాపర్టీ అక్వైర్డ్ బై మిస్టర్ ఏ ఇన్ 2003-04 and he gifts it to son Mr. B 2006-07 who is in the intern sales in 2019-20. అంటే కొడుక్కి 2006-07లో అసెట్ ఇస్తే వాడు 2019-20-20లో అమ్మేశాడంట. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడు పర్చేజ్ చేశాడంటే 2003-04లో పర్చేజ్ చేశాడంట. ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎప్పటి నుంచి రావాలండి, జనరల్ గా ఈ ప్రిన్సిపల్ ప్రకారం అయితే కనుక మనకి 2006-07 నుంచి రావాలండి. కానీ కేసుల ప్రకారం ఎప్పటి నుంచి రావాలండి, 2003-04 నుంచి మనకి రావాలంట. ఓకే, ఇంటర్న్ నెక్స్ట్ by virtue of section 242A, the period of holding of the asset by Mr. A would also taken into account for the consideration to treat the asset as a long-term capital asset in the case of Mr. B అని చెప్పేసి అంటున్నాడండి. నార్మల్ గా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఏం అనుకున్నామండి, ప్రీవియస్ ఓనర్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారండి. ఓకే, ఈ గిఫ్ట్లు ఇవన్నీ జరిగితే కనుక by virtue of section 49(1), cost of acquisition of Mr. A will be adopted as the cost of acquisition of Mr. B అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే రైట్. ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఆఫ్ ది అసెట్ బై మిస్టర్ ఏ వుడ్ బి టేకన్ ఇంటూ కన్సిడరేషన్ టు ట్రీట్ ద అసెట్స్ యాజ్ లాంగ్ యాజ్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇన్ కేస్ ఆఫ్ మిస్టర్ బి అని చెప్పేసి చెప్తున్నాడు. సో మిస్టర్ ఏ అనేవాడు తండ్రి, మిస్టర్ బి అనేవాడు కొడుకు. వాడికి ప్రాపర్టీ అనేది వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ లో ఎవరెవరు తీసుకుంటాము, ఇక్కడ మిస్టర్ బి హోల్డింగ్ తో పాటుగా అక్కడ మిస్టర్ ఏ హోల్డింగ్ కూడా మనం కలిపి తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, బై వర్చ్యూ ఆఫ్ 49(1), కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ టు మిస్టర్ ఏ విల్ బి అడాప్టెడ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ టు మిస్టర్ బి. సో ఇక్కడ 49(1) ద్వారా ప్రీవియస్ వన్ కాస్ట్ మనకి కాస్ట్ అవుతుంది కాబట్టి ఆ కాస్ట్ కూడా మనం కన్సిడర్ చేస్తాం అంటున్నాడు. హౌవెవర్, contrary to the logical treatment of indexation, the cost of acquisition, which would be capable of being imperatively inferred from the year of acquisition of Mr. A is 2003-04,
Mr. B would be being improperly inferred from the year of acquisition or Mr. A, that is 2003-4. Mr. B would get the indexation only from 2006-7, being the first year in which asset was first held అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే అసెట్ ఎప్పుడు వచ్చిందండి వీడికి 2006-7 నుంచి వచ్చింది కాబట్టి 2006-7 నుంచి ఇండెక్సేషన్ తీసుకోగలరా అంటున్నాడు. కానీ కేసులలో జడ్జిమెంట్ ప్రకారం అయితే కనుక మనం ఏమనుకుంటామండి 2003-4 నుంచి కూడా మనం ఇండెక్సేషన్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన బొంబాయి హైకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ ఉంది, దాన్ని ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 270. పేజ్ నెంబర్ 270లో CIT వర్సెస్ మంజులా జే షా అని చెప్పేసి ఏదైతే ఉందో 2012, ఈ కేసుల ప్రకారం ఏంటంటే ఇది బాంబే హైకోర్టు జడ్జిమెంట్ అంటే స్టిల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఈస్ అవైటింగ్. సో ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే కనుక ప్రీవియస్ ఓనర్ ఎప్పుడైతే ఉంటాడో ప్రీవియస్ ఓనర్ కాస్ట్ నుంచి కూడా మనం ఏం చేస్తండి ఇండెక్సేషన్ అనేది చేసుకుంటూ రావచ్చు అంట. సో ఇండెక్సేషన్ అనేది చేసుకుంటూ రావచ్చు అని చెప్పేసి చెప్పిన కేసులో ఏంటి CIT వర్సెస్ మంజులా జే షా. ఓకే, ప్రీవియస్ ఓనర్ కాస్ట్ నుంచి కూడా మనం కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు అన్నది. నెక్స్ట్ పాయింట్ చూడండి. It may be noted that in case of cost of improvement, the benefit of indexation can be availed from the year in which improvement as to the asset was made. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే కనుక మనకి it may be noted that in case of cost of improvement, the benefit of indexation can be availed from the year in which improvement to the asset was made అని చెప్పేసి అంటున్నాడండి. ఆ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైతే ఖర్చు పెట్టామో అక్కడి నుంచి కూడా మన ఇండెక్సేషన్ అనేది వస్తుంది. మా సింపుల్ అమ్మ ఇండెక్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం అసెట్ ని ఎక్వైర్ ఎప్పుడైతే చేసామో అప్పటి నుంచి మనం ప్రీవియస్ ఓనర్ కాస్ట్ కింద ప్రీవియస్ ఓనర్ సంబంధించి మనం తీసుకున్నామని చెప్పేసి అంటే ప్రీవియస్ ఓనర్ అసెట్ మనకి బై బిల్ ద్వారా కానీ గిఫ్ట్ ద్వారా కానీ లేదా 49 సబ్సెక్షన్ 1 లో చెప్పిన దాని ప్రకారం కనుక వచ్చినట్లయితే అని చెప్పేసి అని అంటున్నాడండి. సో అక్కడ ప్రీవియస్ ఓనర్ సంబంధించి తీసుకోవాలా మన దగ్గర నుంచి తీసుకోవాలంటే మనకి ఇప్పటి నుంచి అయితే వస్తుందో అప్పటి నుంచే తీసుకోమని యాక్ట్ చెప్తుంది. కానీ బొంబాయి హైకోర్టు జడ్జిమెంట్ అయితే మాత్రం ఏం చెప్తుంది, ప్రీవియస్ ఓనర్ కి ఎప్పుడైతే అసెట్ కి ఇదయ్యాడో అక్కడి నుంచి కూడా మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తుందండి. ఓకే, సో అది బొంబాయి హైకోర్టు జడ్జిమెంట్ CIT వర్సెస్ మంజులా జే షా. ఓకే, రైట్. In view with the principles laid down by the Bombay High Court in the above case, it is presumed that Mr. A acquired the asset prior to 1/4/2001. Mr. B would be undoubtedly be able to adopt the fair market value as on 1/4/2001 as the cost of acquisition and would get indexation benefit from 2001-2 నుంచి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది మనకి వస్తది అని చెప్పేసి చెప్తున్నాడండి. ఎక్కడి నుంచి వస్తుందంట ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కనుక మీకు క్వశ్చన్ లో ఇస్తే కనుక ఈ బాంబే హైకోర్టు జడ్జిమెంట్ రాయడం మర్చిపోకూడదు. ఇక్కడ ఏమంటారు క్లియర్ గా ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రిన్సిపల్ లేడ్ డౌన్ బై ది బాంబే హైకోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ అని చెప్పేసి మనం రాయాలంటండి. సో ఇక్కడ ఈ కేసు లాంటి బేస్ చేసుకునే చేస్తున్నానని చెప్పేసి ఒకవేళ కేసు లాంటి బేస్ చేసుకోకుండా చేస్తే కనుక అసెట్ మనం ఎప్పుడైతే హోల్డ్ చేస్తున్నామో అక్కడ నుంచి మనం ఏం చేయాలంటండి ఇక్కడ ఇండెక్సేషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి చెప్పారండి. ఓకే, రైట్. నెక్స్ట్, on the other hand, where the previous owner acquired the asset prior to 1/4/2001 కంటే ముందే మన ప్రీవియస్ ఓనర్ అక్వైర్ చేశాడు, the SSC obtained it from such a previous owner by the transfer by any mode acquisition prescribed in section 49 subsection 1 before that date, it would not lead to any anomalous situation. In such cases, SSC can claim indexation benefit from the base year 2001-2 అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ప్రీవియస్ ఓనర్ అనేవాడు ఎక్వైర్ చేసింది కూడా 1/4/2001 కంటే ముందు నుంచి అయినా సరే అక్కడ మనం ఇక్కడ 2001-2 కంటే 1/4/2001 కంటే ముందే మనం ఏం చేసామంటే పర్చేజ్ చేసామంట. మన ప్రీవియస్ ఓనర్ పర్చేజ్ చేశాడంట. ఓకే, ఆ ప్రీవియస్ ఓనర్ కనుక మనకి 1/4/2001 కంటే ముందే పర్చేజ్ చేస్తే కనుక అప్పుడు మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడండి 2001-2 నుంచి మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడండి. ఓకే, రైట్. మెయిన్ ఇంపార్టెంట్, మనం ఎక్వైర్ చేసినప్పటి నుంచి ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుందా, మన ప్రీవియస్ ఓనర్ ఎక్వైర్ చేసినప్పటి నుంచి ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుందా అని చెప్పేసానంటే బొంబాయి హైకోర్టు జడ్జిమెంట్ ఫాలో అయితే మన ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి కొన్నప్పటి నుంచి
ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటే మనం ఎప్పుడైతే మనకి అసెట్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పాలి. ఓకే రైట్. ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 2001-2 నుంచి స్టార్ట్ అవుతుందంట. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఓకే, similarly if the debentures, debenture stock, bonds, deposit certificates are converted into shares or debentures, it is not regarded as transfer by virtue of 4710. If such converted assets are sold subsequently, the cost of acquisition would be cost incurred to acquire the debentures on the conversion of which shares or debentures were obtained as provided. అంటే డిబెంచర్ స్టాక్, బాండ్స్, డిపాజిట్ సర్టిఫికేట్స్ మనం కన్వర్ట్ చేసాం షేర్స్ లోకి. అలాంటప్పుడు ఆ షేర్స్ యొక్క కాస్ట్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఆ డిబెంచర్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ అనేది మనం తీసుకుంటాము. ఓకే, ఇట్ ఈస్ నాట్ రిగార్డెడ్ as transferred by virtue of 4710. If such converted assets are sold subsequently, the cost of acquisition would be the cost incurred to acquire the debentures, etc. Okay, on conversion of which the shares or debentures were obtained as provided in 49(2)(a అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. సో కన్వర్టెడ్ అసెట్స్ అనేవి సోల్డ్ సబ్సిక్వెంట్లీ సోల్డ్ చేస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకోవాలంట? ఆ డిబెంచర్ కాస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ కాస్ట్ తీసుకోవాలంట. ఇప్పుడు డిబెంచర్స్ ని షేర్స్ లో కన్వర్ట్ చేసాము, షేర్స్ ని సేల్ చేసాము, షేర్స్ కాస్ట్ ఎంత? కాస్ట్ ఏం లేదు, అది ఎక్కడి నుంచి వస్తుంది? డిబెంచర్ కాస్టే కాస్ట్ కింద మనం తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నాడు అండి. అలాగే కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారిస్తే కనుక అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకోవాలి? ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, provisions of 45(2) explicitly provides that deferring the chargeability till the year of sale of stock in trade. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. నేను క్యాపిటల్ అసెట్ కొన్నాను, ఎప్పుడు కొన్నాను? 1/4/2005 లో కొన్నాను. దాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేశాను. స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడు కన్వర్ట్ చేశాను? 10/4/2015. ఓకే, దీన్ని నేను సేల్ చేశానంట. సేల్ ఎప్పుడు చేశాను? 15/4/2020 నాడు సేల్ చేశానంట. అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఇండెక్సేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ క్యాపిటల్ అసెట్ 1/4/2005 అండి, అంటే 2005-6. ఇక్కడేమో 15-16. ఓకే, స్టాక్ ఇన్ ట్రేడ్ మార్చింది. ఇదేమో 2021. మనం నార్మల్ గా ట్యాక్స్ ఎప్పుడు కడతామంటే ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే సేల్ అయిందో అప్పుడు ట్యాక్స్ కడతామని చెప్పేసి అనుకున్నాం. కానీ క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేసి పెట్టేసుకుంటా ఉన్నాం? 15-16 స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి ఎప్పుడైతే కన్వర్ట్ చేశారో ఆ ఇయర్ లోనే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకోవడం అంటే ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, ఆ తర్వాత నెట్ కన్సిడరేషన్ లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఒకవేళ ఇది లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ ఇండెక్సేషన్ అనేది ఎప్పటి వరకు చేయాలి అని చెప్పేసి అంటే ఓన్లీ స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ ఎప్పుడైతే చేస్తామో అక్కడ వరకు మాత్రమే ఇండెక్సేషన్ చేయాలి. ఎక్కడ నుంచి? 2005-6 నుంచి 2015-16 వరకు మాత్రమే ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, the provisions of 45(2) explicitly provides the deferring of chargeability till the year of sale of stock in trade. While computing the capital gains on sale of stock in trade, SSC will have to be index the cost of acquisition only up to the year of conversion, not up to the year of sale. Very very important. ఎక్కడ వరకు మాత్రమే ఇండెక్సేషన్ అప్లై చేయాలంటే ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది మనం స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసిన స్టాక్ ఇన్ ట్రేడ్ క్యాపిటల్ అసెట్ టు స్టాక్ ఇన్ ట్రేడ్ లో ఏ ఇయర్ లో అయితే కన్వర్ట్ చేసామో ఆ ఇయర్ వరకు మాత్రమే ఇండెక్సేషన్ అనేది ఇవ్వాలి. కాబట్టి క్యాలిక్యులేషన్ కూడా మనం ఇక్కడ 2015-16 లో చేస్తాం. ఇండెక్సేషన్ కూడా ఎక్కడ వరకు ఇస్తామండి? ఓన్లీ 15-16 వరకు మాత్రమే ఇండెక్సేషన్ అనేది చేస్తాము. అదే ఇంపార్టెంట్. ఓకే రైట్. సో వన్స్ ఇక్కడ క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారిపోయిందంటే అక్కడ నుంచి స్టాక్ ఇన్ ట్రేడ్ ని సేల్ చేస్తాం కాబట్టి అది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకి వస్తుందండి.
కానీ ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసేంత వరకు కూడా కన్వర్షన్ ని కూడా మనం ఏమనుకున్నాం, ట్రాన్స్ఫర్ డెఫినిషన్ లోకి యాడ్ చేసుకున్నామండి. కన్వర్షన్ ని మనం స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మనం మాట్లాడుకున్నామండి. స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ డెఫినిషన్ లోకి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇండెక్సేషన్ ఎక్కడి వరకు వస్తుందంట, ఏ ఇయర్ లో అయితే కన్వర్ట్ చేసావో ఆ ఇయర్ వరకు మాత్రమే ఇండెక్సేషన్ అనేది వస్తుంది. దీనికోసమే నేను మొన్న షార్ట్ కట్ లో ఏం చెప్పానంటే, ఏ ఇయర్ లో అయితే కనుక మనం స్టాక్ ఇన్ క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేస్తామో ఆ ఇయర్ వరకు మాత్రమే మనం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ తర్వాత మనం ఇంకా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయము. కానీ క్యాలిక్యులేట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఎలా అవుతామో ఆ క్యాపిటల్ గెయిన్ అనేది పేమెంట్ అనేది ఎప్పుడు చేయాలంటే అండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ స్టాక్స్. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది ఎప్పుడైతే సేల్ చేస్తామో, ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది ఎప్పుడైతే సేల్ చేస్తామో ఆ సేల్ చేసిన ఇయర్ లో మనం ట్యాక్స్ కట్టాలి, ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ. కానీ క్యాలిక్యులేషన్ మాత్రం ఎక్కడ వరకు చేయాలండి, క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి ఏ రోజు అయితే కన్వర్ట్ చేస్తారో అక్కడ వరకు మనం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి ఉంచేయాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నో ఇండెక్సేషన్ బెనిఫిట్స్. కొన్ని కేసెస్ లో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదంట. ఆ ఎక్కడెక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదు అనేది మాట్లాడుకుందామండి. ఇక్కడ చెప్పినట్లు ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కి క్యాలిక్యులేషన్ కి డిఫరెన్స్ మనకి ఏంటి, ఇండెక్సేషన్. కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి ఇండెక్సేషన్ రాదంట. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కవర్డ్ అండర్ సెక్షన్ 112A. దీని గురించి తర్వాత మాట్లాడుకుందామండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోనే 112A అనే సెక్షన్ ప్రకారం మనకి టాక్సబిలిటీ అండి. టాక్సబిలిటీ హౌ టు ట్యాక్స్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా ట్యాక్స్ చేయాలనే దాంట్లో ఈ సెక్షన్ కవర్ అవుతుంది. అక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదంటే దాని తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత బాండ్స్ అండ్ డిబెంచర్స్. బాండ్స్, debentures except capital indexed bonds issued by central government or sovereign gold bonds issued by RBI. ఈ రెండు తప్ప మిగతా ఏ బాండ్స్ కి, మిగతా ఏ డిబెంచర్స్ కి మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదంట. సో డిబెంచర్స్ మనం కొని అమ్ముతుంటే కనుక అది లాంగ్ టర్మ్ అయినా సరే అదేం రాదండి, ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదంటండి. అలాగే బాండ్స్ కూడా. వేర్ ద ఆప్షన్ అండర్ సెక్షన్ 10% రేట్ ఈజ్ అవైల్డ్ అండర్ సెక్షన్ 112. దీని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుంటామండి. నార్మల్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి మనం ట్యాక్స్ రేట్ స్టార్టింగ్ లో స్పెషల్ రేట్స్ అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి 112 అనే సెక్షన్ ప్రకారం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 111A అనే సెక్షన్ ప్రకారం మనకి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. అందులో ఈ 112 కి మనకి 20% ట్యాక్స్ రేట్ అండి. కానీ ఇక్కడ 10% అనే ఆప్షన్ కూడా ఇస్తాడంట. ఆ ఆప్షన్ లో మనకి ఏంటంటే నీకు 10% క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ వేస్తాను, కాకపోతే నువ్వు ఇండెక్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకోకూడదు అనేది మనకి వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కింద పెట్టచ్చంట. అలా పెడితే కనుక ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడండి, అక్కడ ఆప్షన్ కనుక 10% ట్యాక్స్ రేట్ కనుక 20% ప్లేస్ లో 10% కొన్ని కేసెస్ లో ఇస్తాడంటండి. స్టార్ మార్క్ వేస్తుంది కదా, అంటే కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి 10% రేట్ కనుక మనం ఆప్ట్ చేసుకున్నట్లయితే, అంటే 20% ట్యాక్స్ రేట్ నుంచి 10% తగ్గించేస్తున్నప్పుడు ఏదో ఒక బెనిఫిట్ లేపేస్తాడండి. అదే ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉండదు. అక్కడ మనం ఈ కేసులో మనం ఏం చేస్తే మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే 10% ట్యాక్స్ రేట్ ఇస్తాము, ఇండెక్సేషన్ తీసుకుని 20% క్యాలిక్యులేట్ చేస్తాం. రెండింటిలో ఏది బెనిఫిట్ గా ఉంటే అది తీసుకుంటామండి. కానీ అలాంటి 10% ఆప్షన్ తీసుకుంటే కనుక అక్కడ మనకి ఏం రాదంటండి, ఈ ఇండెక్సేషన్ అనేది రాదంట. ఇంకా స్లమ్ సేల్ అనే కేసులో స్లమ్ సేల్ గురించి మాట్లాడుకుందామండి. ఈచ్ ఇండివిజువల్ అసెట్ ని అమ్మడం మానేసి యాజ్ ఎ గ్రూప్ గా టోటల్ అన్ని అసెట్స్ ని కలిపి మనం అమ్ముతుంటే కనుక దాన్ని స్లమ్ సేల్ అంటారంట. ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ అండి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఆ స్లమ్ సేల్ అనేది చేసేటప్పుడు కూడా మనకి ఏం రాదంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదంట. సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ఇన్ ఇండియన్ కంపెనీ అక్వైర్డ్ బై యూటిలైజింగ్ ద కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ బై నాన్ రెసిడెంట్. సో నాన్ రెసిడెంట్ అక్కడ ఏం పర్చేజ్ చేస్తున్నాడంటే అండి, షేర్స్ అనేవి పర్చేజ్ చేసి అవి సేల్ చేస్తుంటే కనుక ఇండియన్ కంపెనీ కనుక పర్చేజ్ చేసి సేల్ చేస్తుంటే కనుక వాళ్ళకి ఏం చేస్తారంట, ఒక స్పెషల్ క్యాలిక్యులేషన్ ఇస్తారంట. ఆ స్పెషల్ క్యాలిక్యులేషన్ లో ఏం రాదంటండి, ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదు నాన్ రెసిడెంట్స్ కి. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా స్పెషల్ ట్యాక్సెస్, స్పెషల్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అండి. అలాగే డిప్రిసిబుల్ అసెట్ ఏదైతే ఉంటుందో డిప్రిసిబుల్ అసెట్ కి కూడా మనకి ఏం రాదంటండి, మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదంట. సో ఇలా వీటన్నిటికీ కూడా మనకి ఏం రాదంటండి, ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది
రాదు అని చెప్పేసి అని అన్నారు. ఎక్కడెక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కవర్డ్ అంటారు 1112A బాండ్స్ అండ్ డిబెంచర్స్. 1112 లో 10% ఆప్షన్ ఏదో చెప్తారంటే ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసిన, లేకపోతే స్లమ్ సేల్ అనేది చేసుకున్నా, లేకపోతే నాన్ రెసిడెంట్ షేర్స్ అమ్మినా, లేకపోతే డిప్రిసిబుల్ అసెట్ అనుకున్న మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదు. ఇక్కడ కాకుండా ఇంకా ప్రతి చోట కూడా మనకి ఏమొస్తుందంటే అండి, అది ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే కనుక మనకి ఏమొస్తుందంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నానండి. ఓకే, సో ఈ నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అని ఏదైతే ఉందో ఇందులో కవర్ అయిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ కింద కవర్ అవుతాయంటండి. ఆ ఒక్కొక్క టాపిక్ గురించి కవర్ అయింది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాము. స్పెషల్ కంప్యూటేషన్స్ అని చెప్పేసి మనం ఏవైతే మాట్లాడుకున్నామో అక్కడ ఈ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనకి వస్తాయంటండి. ఓకే, స్పెషల్ కేసెస్ లో కంప్యూటేషన్స్ మనం మాట్లాడుకుంటే అప్పుడు మనకి తెలుస్తుందంట. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయింది అని చెప్పేసి అంటే కనుక ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కంప్లీట్ అయింది, ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయింది, నెట్ కన్సిడరేషన్ తెలుసు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తెలుసు, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తెలుసు, ఇండెక్సేషన్ తెలుసు. ఇండెక్సేషన్ అంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో ఇప్పుడు మనకి సో దట్ వాట్ వీఆర్ ఏబుల్ టు అరైవ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి అరైవ్ అవ్వడం తెలిసిందంట. దాన్ని ఎగ్జంప్షన్స్ మైనస్ చేస్తే వాట్ వీ విల్ కమ్ టు taxable capital gain. ఆ taxable capital gain అనేది అచీవ్ అవడం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకా మిగిలింది ఏంటంటే ఎగ్జంప్షన్స్ మిగిలినవి. తర్వాత ఏమేమి ఆస్పెక్ట్స్ మిగిలినాయి అంటే ఎగ్జంప్షన్స్ అండర్ సెక్షన్ 54 ఒకటి, తర్వాత taxability of capital gain, taxability of capital gain, తర్వాత స్పెషల్ కంప్యూటేషన్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ స్పెషల్ కంప్యూటేషన్స్ లోనే ఈ నో ఇండెక్సేషన్ బెనిఫిట్స్ లో కవర్ అయిన చాలా ఆస్పెక్ట్స్ మనకు వస్తాయంటండి. ఆ స్పెషల్ కంప్యూటేషన్స్ అనే 3 ఆస్పెక్ట్స్ కనుక మనకి మిగిలినాయి అంట. ఈ 3 కంప్లీట్ చేసుకుంటే క్యాపిటల్ గెయిన్ అనేది కంప్లీట్ అయిపోతుందంట. రైట్, సో ఇక్కడతో మనకి ఈ సెషన్ కంప్లీట్ అయిందండి. సో దీని మీద నెక్స్ట్ ఎగ్జంప్షన్స్ కూడా మనం చెప్పుకున్న తర్వాత టోటల్ గా మీకు ఒకసారి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఈ ఎగ్జంప్షన్స్ వీటన్నిటికీ కలిపి మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తానండి. ఓకేనా? రైట్, ఈ లోపు ఒకసారి ఫస్ట్ నుంచి క్యాపిటల్ గెయిన్ స్టార్టింగ్ నుంచి మీరేం